ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అక్కడ చెప్పండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు. ఎన్ని గంటలు చేస్తున్నారు సాధన? 2 అవర్స్ చేస్తానండి. రోజుకు 2 అవర్స్. 6 వరకు చేస్తారు. సాయంత్రం ఉదయం 2 గంటలు చేస్తున్నారు. అంటే క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా వదలలే, అనుకోకుండా ఒకరోజు కానీ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. చేసినందుకు మీకు ఆరోగ్యం మంచిగా ఎంత మంచిగా 70 సంవత్సరాలు అనిపించదు నాకు. చాలా చిన్న పిల్లలాగా వాకింగ్ అందరు నన్ను మిషన్ అవుతారు. అన్ని పనులు చేసుకుంటే ఎంత మందికైనా 20, 30, 40 మంది కూడా ఒక గంటలో వేసి పెడతారు. ఇంకా 15 డేస్ నుంచి చేస్తున్నాను నాకు ఇట్లా. నేను చెప్పిన కదా చిట్కా ఆవు పాలను వేసుకొని ఒక చెంచా చేసి తాగండి, తగ్గిపోతుంది సమస్య. అయితే ఇక్కడ ఈమె ఎంతమందికైనా వంట చేసి పెడుతుంది, అందరికంటే స్పీడ్ వాకింగ్ చేయగలుగుతుంది, అన్ని పనులు చేయగలుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది. ఏమేమి సమస్యలు పోయినాయి మీకు? గ్యాస్ ట్రబుల్ పోయిందా? నెక్స్ట్ ఎందుకంటే ప్రాణాయామ అభ్యాసం చేసినప్పుడు పొట్టలో ఉండే గ్యాస్ అంతా తీసేస్తుంది. నెక్స్ట్ మెడలోకి పోయింది. ఎందుకు? మహాముద్ర వేసినప్పుడు మెడలు, నడుములు, కీళ్ళు, జాయింట్ పెంచిపోతాయి. నెక్స్ట్ నిద్ర లేదు, ఎందుకంటే ప్రాణాయామం చేస్తుంది కాబట్టి సుఖమైన నిద్ర. 2 గంటలు నాన్ స్టాప్ ప్రాణాయామం కనుక సుఖమైన నిద్ర వస్తుంది. నిద్ర లేని పోయింది. నెక్స్ట్ బాధలు, లోపల కొంత ఆనందం కలుగుతుంది ధ్యానం చేస్తుంటే కాబట్టి ఆమెకు ఉండే బాధలు కూడా వెనక్కినాయి. అంటే నరాల వీక్నెస్ వలన లాగినట్టుంటాయి కాబట్టి ప్రాణశక్తి అందబడుతుంది కాబట్టి ప్రాణాయామం ద్వారా నడుము శక్తివంతంగా అయి నరాలు లాగడము, గుంజడం అనేది ఉండదు. మైగ్రేన్ ఉంటే అంటే ఇప్పుడు బ్రెయిన్లో కూడా, ఎందుకంటే బ్రెయిన్ అంతా క్లీన్ అయిపోతుంది మంచిగా ప్రాణశక్తి అందించబడి. కళ్ళు కూడా కంటి చుట్టూ పెరిగింది. ప్రాణాయామం చేస్తున్నారు కదా, కుంభకం బాగా చేస్తున్నారా? సరే, ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తారో అన్ని సర్వరోగాలు స్వాహ. ఒకటి ఉపనిషత్తులు చెప్పిన మాట, ప్రాణాయామం చేసేవాడికి పాపం లేదంటున్నారు. పాపంతో రోగాలు వస్తాయి కదా, ప్రాణాయామం చేస్తే రోగాలు వస్తాయి, మరి పాపం పోయినట్టే కదా, అవునా కదా? చాలా చక్కటి ప్రశ్న. అందరూ ఏమనుకుంటారంటే కూటస్థంలో మనసు నిలపండి, ఆజ్ఞాచక్రంలో మనసు నిలపండి అంటాం కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కుంభకం చేసినంతసేపు నిలపాలనా, ప్రాణాయామం చేసేటప్పుడే నిలపాలనా, ధ్యానం చేసినప్పుడే నిలపాలనా అనేది ఒక సందేహం ఉంటుంది. ఎల్లవేళ అంటే సాధన ప్రారంభం నుంచి ఓంకారం చెప్పుకుంటాము, కాలాలు క్రియ చేస్తాము, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఈ అంత సాధన మొత్తము కూడా కూటస్థంలోనే మనసు నిలపాలి. అంటే స్టార్టింగ్లో కొంతమంది ఏంటంటే ఈ యొక్క శ్వాసని మూలాధారం వదిలినప్పుడు అక్కడ ఒకసారి మనకు దృష్టి పోతుంది, ఒకసారి తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ అది 1 నెల రోజులు తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేయగా బైక్ అంటూ వాళ్ళ చేతులు కూడా నడుపుతారు కదా, అలా కింద నాట్యం చేయలేని వాళ్ళు గోడ మీద నాట్యం చేస్తారు. చెప్పండి, అంటే కింద పర్ఫెక్ట్ చేసిన వాళ్ళు గోడ మీద కూడా నాట్యం చేయగలుగుతారు. అలాగే ప్రాక్టీస్ బలం, అభ్యాస బలం, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వలన ఏమవుతుంది అంటే మీరు ప్రాణాయామ సాగుతూనే ఉంది, జపం సాగుతూనే ఉంది, ముద్రలు వేస్తూనే ఉంటారు, కానీ మీ దృష్టి కాన్సన్ట్రేషన్ మాత్రం ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అలా అంటే ఒక నాట్యం చేసేటారుగా పల్లెంలో నిలబడింది, నెత్తి మీద ఒక పల్లెం పెట్టుకుంది, అందులో కలశం పెట్టుకున్నది, కలశంలో జ్యోతి పెట్టుకున్నది, అనేకమైన భంగిమలు కాలు తీసి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రకరకాల భరతనాట్యం భంగిమలు చేస్తున్నా ఆమె దృష్టి ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఉండే కలశంలో జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనం ఎన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి ఉండండి. లాయర్ మాస్టర్ చెప్తారు, కూటస్థ దృష్టి కలిగి ఉండడమే పుణ్యము, కూటస్థ దృష్టి లేకపోవడమే పాపము. అదేంటండి అంటే కూటస్థంలో మనోప్రాణాలను నిలుపుకున్నప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మన చేత అన్ని పుణ్యకార్యాలే, మాట్లాడినా ఏ పని చేసినా శాంతంగా చేస్తాం కాబట్టి అన్ని మంచి పనులు జరుగుతాయి. మనసు చంచల స్థితిలో, శ్వాస చంచల స్థితిలో ఉన్నప్పుడు మనసు చంచల స్థితిలో ఉంటుంది. అప్పుడు ఒకరిని దూషించాలన్నా, మనం ఇంకేదైనా ఒకరిని కొట్టాలన్నా, తిట్టాలన్నా మనసు ప్రాణమ చంచల స్థితిలో ఉండాలి. కూటస్థంలో మనోప్రాణంలో నిత్యం ఉంటే మనసు ప్రసన్నంగా ఉండి మంచి కార్యాలు, అన్ని శుభకార్యాలు జరుగుతాయి. మిగతా చక్రాల్లో ఎక్కడ మనకు దృష్టి ఉన్నా, శ్వాస ఉన్నా, ఆ చంచల స్థితిలో చంచల ప్రాణంతో మనకు చూడండి కోపం వచ్చిన అనుకుంటారు. ప్రసన్నంగా ఉండండి. ఉదయం సాయంత్రాలు శ్వాస నెమ్మది నడుస్తుంది, మనసు నెమ్మది ఉంటుంది. మనము ప్రసన్నంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మది నడుస్తుంది, ఆవేశంలో ఉన్నప్పుడు బ్రీతింగ్ స్పీడ్ నడుస్తుంది. మన శ్వాసే మనసు, మనసే శ్వాస. అయితే ధ్యానం చాలా గొప్పది. ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ ధ్యానం ఎదురాలంటే యోగం ఉండాలి, ప్రాణాయామం ఉండాలి. ఆ ధ్యానం ఎదురాలంటే యోగం ఉండాలి. కనుక ఈ బ్రేక్లని కంట్రోల్ చేయాలంటే, అంటే వెహికల్ని కంట్రోల్ చేయాలంటే బ్రేక్లు ఉండాలి.
బ్రేకుల వలన వెహికల్ కంట్రోల్ అవుతుంది. మనసు కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? శ్వాస కంట్రోల్ కావాలి. శ్వాస కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ వలన శ్వాస కంట్రోల్ అవుతుంది, శ్వాసతోటి మనసు కంట్రోల్ అవుతుంది, మనసు వశమవుతుంది. మనసు వశమైతే సర్వం వశమవుతుంది. అర్థమైంది కదా? చంద్రమండలం మీద దృష్టి పెట్టు, చంద్రమండల జ్ఞానం తెలుస్తుంది అంటారు పతంజలి మహర్షి. ఇంద్రమండలం మీద పెట్టు అంటే ఎందుకంటే ఆ దృష్టికి ఆ యొక్క దానికి అంత శక్తి వస్తుంది కనుక మనసు వశం లేకనే, మనసు ఆధీనం లేకనే ఇన్ని కష్టాలు మనుషులకి. మనసు ఆధీనం అయితే మహర్షులు అవుతారు. వాళ్ళకు దాసిలాగా చెప్పినట్టు ఉంటుంది మనసు. మన మనసు ఆడించిన వాళ్ళు, మనసు ఆడించినట్టు ఆడేవాళ్ళు మనుషులు, మనసును ఆడించేవాళ్ళు మహర్షులు. మనసు చెప్పినట్టు అనుకో సుఖమే. ఇప్పుడు మనం రోజు 10 మందికి సేవ చేస్తున్నాం. చెప్పండి మీ తెలివిని వినియోగించి ఎంతమందికి సేవ చేస్తున్నారు? 10 ఇంద్రియాలకు సేవ చేస్తున్నారు. కళ్ళు, చెవు, ముక్కు, నాలుక ఇవి అన్నీ ఉన్నాయి కదా. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 5 మందికి సేవ చేస్తున్నారు. 10 మందికి ఒకరు 10 మందికి సేవ చేస్తే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు? 10 మంది ఒకరికి సేవ చేస్తే ఎంత సుఖం? ఈ 10 ఇంద్రియాలకు సేవ చేయలేక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ 10 ఇంద్రియాలకు సేవ చేస్తే 10 మందికి సేవకులు ఉన్నట్టే ఎంత సుఖమో, ఎంత ఆనందమో. కనుక ఈ 10 నుంచి ఎట్లా సేవ చేయించుకోవడం అనేది నేర్చుకోండి. ప్రాణాయామం వలన మనసు వశమవుతుంది, మనసు వశమైతే సర్వం వశమవుతుంది, సర్వం వశమైతే సుఖం అక్షయ వస్తుతే. భగవద్గీత చెప్తుంది సుఖం అంటే అక్షయ సుఖం, తరగని సుఖం. అక్షయ పాత్ర అంటారు కదా, ఇంకెంతంటే అన్ని ఇస్తుంది మనకేది కోరితే అది. కానీ అక్షయ సుఖము అన్ని సుఖాలకు లిమిట్ ఉంటుంది. అవునా కదా? మంచిది తింటే, మంచిది చూస్తే, మంచిది అనుభవించినప్పుడు దానికి ఒక లిమిట్, దానికి ఒక వెల, అంటే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆనందానికి ఇంత ఇది ఉంటుంది, పరిధి ఉంటుంది. కానీ ఈ బ్రహ్మానందానికి అంటే క్రిమి ఆనంద కంటే కీటకము, కీటకం కంటే పశువులు, పశువు కంటే పక్షులు, పక్షువు కంటే జంతువులు, జంతువుల కంటే మానవులు, మానవుల కంటే దేవతలు, దేవతల కంటే మానవుల కంటే ఋషులు, ఋషుల కంటే దేవతలు, దేవతల కంటే బ్రహ్మ యొక్క ఆనందము గొప్పది. అన్ని ఆనందాల కొద్ది బ్రహ్మ ఆనందంతో పోలుస్తాం. అంటే అది ఫైనల్ ఇంకా. అంటే ఇప్పుడు మనము జావ తాగి తృప్తి పడుతున్నాము, అమృతం తాగిన వాడికి జావతో పని లేదు కదా. అలాగే బ్రహ్మానందంలో ఓలలాడే వాళ్ళకి ఇతర ఏ ఆనందాలు అక్కర్లేదు. కనుక మనం ఆ బ్రహ్మానందంలో ఓలలాడి ప్రపంచాన్ని అన్ని మర్చిపోతాం. చూడు ప్రహ్లాదుడు చూడు ఆ భక్తిలో అన్ని మర్చిపోయాడంట. చూడండి సర్వం మర్చిపోయాడంట ఆయన. ప్రపంచాన్ని మర్చిపోయాడు, ఇల్లును వరువును మర్చిపోయాడు. నారద మహర్షి ప్రహ్లాదుడి గురువు. ఇంకెవరు? ధ్రువుడి గురువు. చూసారా? ధ్రువుడు యోగ మార్గం సాధన చేశాడు. చూసారా? పచ్చి ఆకులు తిన్నాడు, వెండాకులు తిన్నాడు, నీళ్లు తాగాడు, గాలి తిన్నా అంటే ప్రాణాయామం ద్వారా శ్వాసనే ఆహారంగా తీసుకున్నాడు. కేవల కుంభకంలో నిలిచాడు. చూసారా? యోగ మార్గం ద్వారా సాధన చేశాడు. 6 నెలల్లో శ్రీమన్నారాయణుని దర్శనం పొంది మోక్ష స్థితిని అందుకున్నారు. కనుక ఈ విధంగా వాసుదేవ క్రియ చేశాడు అతను. అర్థమైంది కదా? అట్లా కనుక చాలా మంది కూడా మీరేమన్నారంటే దీక్షలు కూడా చాలా మంది ఏమంటారు, చాలా మంది మేము 41 రోజులు దీక్ష చేసేటోళ్ళు క్రియ చేయొచ్చు అంటే క్రియాయోగం లైఫ్ లాంగ్ దీక్ష. మన ఆశ్రమంలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేస్తున్నాం. 6 గంటలు కదా. మరి వాడికి పెట్టే ఆహారం సాక్షాత్తు పరమేశ్వరుడికి పెట్టే ఆహారమే కదా. అర్థమైంది కదా? కనుక అలాగే మనం ఏం చేస్తాము, సరే మాల వేసుకుంటాము, ఇక పడి పూజలకో, ఈ పూజలకో, ఈకో దానికో దీనికో, పాద పూజలకో సన్మానాలు చేస్తారు, పాద పూజలు చేస్తారు. దీక్ష స్వామిలో కూడా ఈ వీటికే వెళ్తున్నాం. కానీ మనం దేనికోసము? సన్మానాల కోసమా? చెప్పండి. ఏమి పాదాలు ముందరేస్తే 1,00,000 మంది మా పాదాలు మొక్కరా, పూలు చల్లరకు అక్కడ పెట్టారు పూలు. ప్రతి దాంట్లో ఆదర్శం ఉండాలి. వ్యక్తి పూజని కోరుకోవద్దు. ఇప్పుడు నేను వ్యక్తి పూజ గురు పౌర్ణమి రోజు మా వాళ్ళు వచ్చిండ్రు, స్వామించి ఏడ్చారు. మీరు కొరలాడినా చిన్నపిల్లవాడిలాగా నేను ఒప్పుకోను. వ్యక్తి పూజ నేను ఒప్పుకోను. ఈశ్వర ఆరాధన చేయమంటే వ్యక్తి ఆరాధనలో జీవితాలు నశించిపోతున్నాయి. పాదుక పూజలంట, ఫోటోల పూజలంట, ఈ పూజలంట, ఇన్ని రకాల పూజలు. ఆత్మ పూజ చేయండి ఆయన. మీరు ఏ దేవుడిని పూజిస్తారు? అడ్డం కొట్టా, నిలువు కొట్టా అంటే నేను ఆత్మదేవుని పూజిస్తాను ఆయన అన్న 5 ఏళ్ల పిల్లవాడిని. 5 ఏళ్ల పిల్లవాడిని. ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు. ఈశ్వర సర్వభూతానం ఆయన గురువులు చెప్పారని చెప్పిన. ఆత్మదేవుని పూజిస్తాను నేను అని చెప్పిన. దానికి ఏ దేవతల గొడవ లేదు. అందుకని యోగులు ఓం అంటారు. ఇంకా అంతా సర్వం ఆ ఓంకారంలోనే ఉంది. తస్యవాచక ప్రణవ తజ్జప తదర్థ భావనం. ఓంకారం అక్షర బ్రహ్మము. అర్థభావన సహితంగా ఓంకారాన్ని జపం చేయండి, ఉచ్చరించండి. మోక్షం కావాలనుకున్న వాళ్ళు మీకు సకల సిద్ధి ప్రదం. కనుక ఇక్కడ కూటస్థంలో దృష్టి పెట్టే ఈ ప్రాణాయామ అభ్యాసము, ధ్యానం అన్నీ చేయాలి. మొత్తం అన్నీ చేయాలి. తర్వాత మనం ఏ పని చేస్తున్నా బ్రహ్మభావంతో చేయాలి, ఆత్మభావనతో చేయాలి, దైవ భావనతో అన్ని పనులు చేయాలి.
మనం ఇక్కడ ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టుకొని కూటస్థం అంటే మళ్ళీ అదే ఎక్కడ ఉంటుంది అనుకోకండి. ఆజ్ఞా చక్రము, త్రికూటము, త్రివేణి సంగమము, ఏదైనా ఆజ్ఞా చక్రము, తరళై, ఇవన్నీ ఒకటే. ఇక్కడ దృష్టి పెట్టి అన్ని పనులు చేయండి. కూటస్థ దృష్టి కలిగి ఉండి అన్ని పనులు చేయండి. అప్పుడు ప్రశాంతంగా అన్ని పనులు సాగుతాయి. కనుక ధ్యానంలోనే కాదు, ధ్యానం తర్వాత కూడా కూటస్థ దృష్టి కలిగి ఉండండి. అంటే ఇంకా ధ్యానంలో ఉండకూడదా? ప్రాణాయామ సాగని, మంత్రజపం సాగని, విచారణ సాగని, ఏది సాగినా మన దృష్టి మాత్రము ఎల్లవేళలా ఆజ్ఞా చక్రంలో ఉండాలి. పల్లెటూరులో ఒక అమ్మగారు ఏం చేస్తారు, చిన్న పిల్లవాడిని సంకలో ఎత్తుకుంటుంది, నెత్తి మీద తట్ట పెట్టుకుంటుంది, చేతిలో మేక పట్టుకుంటుంది. అర్థమైందిగా? ఇక ఆమె పోతుంటే మేక చేను వేసుకుంటుంది, దాన్ని లాగుతుంటుంది, చిన్న పిల్లవాడికి జోలపాట పాడుతుంది, ఆ పక్కామెడితోటి కబుర్లు చెప్పుకుంటూ పోతుంది, తుల్లుతూ నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ వెళ్తుంది. ఆమె తల అది పెట్టుకొని నెత్తి మీద గంప తట్టలో అన్ని భర్తకి భోజన పదార్థాలు పెట్టుకుంటుంది. ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? తట్టలు పట్టుకోదు, చేత మేక పట్టుకున్నది, కాలు పట్టు, ఒక చేత పిల్లవాడిని పట్టుకున్నది. ఆమె పక్క వాళ్ళతోటి మంచిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటా నడుస్తూ ఉంది. పిల్లవాడికి అప్పుడప్పుడు సమాధానం చెప్తుంది. మేక అది కనిసే ఎందుకు వేస్తావు అని ఇలా లాగుతూ ఉంటుంది. మేకటి జవాబు చెప్తుంది, పిల్లవాడికి చెప్తుంది, పక్క వాళ్ళతో కబుర్లు చెప్తుంది. ఆమె దృష్టి ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద భర్తకు భోజనం తీసుకెళ్తుంది. భర్తకు భోజనం లేకపోతే మన గొడవ అవుతాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడో 4 గంటలకే వెళ్ళి గొడవ 9కే పోయాడు. ఆయన స్థితి చల్లిపోయింది అనుకోండి, భోజనం ఎర్లీగా 9 గంటలకే అందివ్వాలి. అందుకని ఆయన బ్యాలెన్స్ అంతా చట్టం మీద ఉంటుంది, లోపల గంప ఉంటుంది కదా, దాని మీద దృష్టి ఉంటుంది, అది బ్యాలెన్స్ చేసుకుంటుంది. అలాగే మనం ఎన్ని పనులు చేస్తామన్నా బ్యాలెన్స్ ఎక్కడ ఉండాలి? కూటస్థంలో డ్రైవింగ్ చేస్తుండండి, తింటుండండి, తిరుగుతుండండి, సమస్త పనులు చేస్తుండండి. పానీయం కూడా ద్రావుతుంది, గురించి లక్షిస్తుంది, అంతే కదా. అసలు ఇలా నిద్రావం చేస్తుంది, లక్షిస్తుంది, సతతం శ్రీమన్నారాయణ పాద పద్మయుగలి. ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క నామామృతంలో అంటే సర్వ ప్రపంచం మరిసే సురారేశ్వరుడు అని, ఎందుకంటే సర్వ ప్రపంచాన్ని మర్చిపోయిన ఆ నామజపంలో ఇది ప్రహ్లాదుడు. కనుక అలాగే యోగులు కూడా కూటస్థ దృష్టి కలుగుతుంది. బ్రహ్మభావము, ఆత్మభావము, దైవభావము తప్ప ఇతరం ఉండకూడదు. భగవంతుడికి భేదం చూపకూడదు. భగవంతుడు ఒక్కడే. కనుక ఆ యొక్క దైవ ఆరాధన చేయండి. గురువులు ఎవరన్నా నమస్కరించండి, గౌరవించండి, అంతవరకే. అర్థం కాదు. మీ జీవితం ఈ పాద పూజలకు కర్మకాండలే జరుగుతుంది. నేను ఎప్పుడైనా ఆశ్రమంలో కడిగిందే కడగడం, వృద్ధిని జరుగుతుందే చెప్తారు. మన జీవితం అంతా కడగడము, చూడడం, వండడము, బాత్రూమ్ పోవడం, పడుకోవడం, ఇదే జరిగిపోతుంది ఆయన. అంతేనా కదా? మన జీవితం ఎందుకు వచ్చినాము? దీనికోసమేనా? రుచిగా శుచిగా తయారు చేసుకోండి, మంచిగా చేసుకొని తినండి. అర్థమైంది కదా? కానీ ఎట్లా ఉండాలి? స్పీడ్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం భోజనం చేస్తే ఎట్లా ఉండాలి? రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి, త్వరగా ఇది కావాలి. అర్థమైంది కదా? అన్నీ కూడా రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి, అన్నీ త్వరగా కావాలి. అలా అంటే జీవితం అంతా వండుకొని తినడానికనే సరిపోకూడదు. బహురోగ పీడితులు, ఓపిక తక్కువ వాళ్ళు, అంతేనా? మరి ఉన్న జీవితంలో మనం ఏం చేయాలి? మోసం కోసం మానవ జన్మ వచ్చింది. మనం పిల్లలు కనడానికంటే జంతువు కూడా పంది చూడు, ఒక్కసారికే 10 పిల్లల్ని కంటుంది. 10 ఈతలు అంటే 10x10 100 పిల్లల్ని కంటుంది. 2 పిల్లలు పోషించడానికే అవసరం. ఆఫీసర్ తోటి ఒక పిల్లగాడే చాలంటున్నారు. ఎందుకు? పాపగాని బాబుగాని ఒక్కరే చాలండి, మేము కనడానికి ఓపిక లేదు, మా శరీరాలు సహకరించవు, వామో మేము చనిపోతాం. అప్పట్లాగా నార్మల్గా డెలివరీ లేదు కదా, పోయడం, తీయడం, కుట్టేయడం. కనుక ఆ విధంగా నడుస్తుంది పరిస్థితి. కనుక ఇప్పుడు మరి జంతువులు కూడా ఆ పని చేస్తున్నాయి, సంతతిని ఉత్పత్తి చేస్తున్నాయి, పశువులు, జంతువులు. మరి మనం కూడా మన సంతతిని ఉత్పత్తి చేస్తున్నాం. అది 4 కాల జంతువులు, మనం 2 కాల జంతువులు అయితే కాము. మానవ జన్మ మోక్షం కోసం వచ్చింది. ఉద్యోగం తప్పు కాదు, పెళ్లి చేసుకుంటాము, పిల్లలు కంటారు, కుటుంబం పోషణ, ఉద్యోగము, వ్యవసాయ వ్యాపారాలు అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటేనే మోక్షంకై మానవ జన్మలో ప్రయత్నం చేయాలి. ఒక మానవ జన్మనే మోక్షంకై ప్రయత్నం చేస్తాడు. కనుక దీన్ని వృధా చేసుకోకూడదు. ఒక బాధ్యత అయిపోయాక అయ్యో పిల్లలు మనం పలకరిస్తలేరండి, ఇంకా పిల్లలు పలకరిస్తే మన వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళకి మూతి గడగాలి, వాళ్ళకి పెంచాలి. ఇప్పుడన్నా వదిలింది సంసారం దేవుడా, వీళ్ళ నిజతత్వం ఇప్పుడే తెలిసింది. నేను హాయిగా ధ్యానం చేసుకుంటానంటే ఓ మూల కూర్చొని ధ్యానం చేసుకుంటే, అరే ఎవరన్నా మీ తాతకు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుని ఎగ్జామ్ రాయి, ఆయన భక్తుడు ధ్యానం యోగి అంటారు. అవునా కదా? అప్పుడు మనం ఏదైనా సలహా ఇస్తే వాళ్ళు ముసలోడు ఇంత లేదు, ఓల్డేజ్ వేస్తే అదే కరెక్టు, అంతేనా కదా? ఈ పరిస్థితి అయింది ఇప్పుడు. కనుక ఒక వయసు అయినాక మన బాధ్యతలు చెప్తే పిల్లలు ఉంటే చెప్పండి, సలహా అడిగితేనే ఇవ్వాలి, లేదంటే హాయిగా ధ్యానంలో గడపండి. గౌరవప్రదంగా మనశ్శాంతిగా మన జీవితం సాగిపోతుంది. కనుక
మంచిగా సాధన ఎవరు చేస్తారో 360 రోగాలు కంట్రోల్ అవుతాయి. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర పక్క జిల్లాల వాళ్ళు కూడా ఎందరో వచ్చారు. వాళ్ళందరూ కూడా పాత సాధకులు మంచి సాధన చేసి ఆహార నియమాలు పాటించి మంచి ఫలితాలు పొందుతున్నారు. మన సాధకులు ఏం తక్కువేం కాదు. నెలకు సంవత్సరాలు కూడా మౌనం పాటించిన వాళ్ళు ఉన్నారు. 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా సింగిల్ సిట్టింగ్ 7-8 గంటలు కింద కూర్చొని సాధన చేసేటోళ్ళు ఉన్నారు. ఎందుకు? ఒక 3-4 సంవత్సరాల లోపలనే అంత శక్తి ఎట్లా పొందారు వాళ్ళు? మనం చెప్పింది గురువాక్యము, శాస్త్రవాక్యము మీద నమ్మకము, విశ్వాసకం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఏం లేదు, డస్ట్. నమ్మకపోతే డస్ట్ ఏం లేదు. కనుక ఆ విశ్వాసంతో నమ్మకంతో చేయడం వలన శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో జ్ఞానం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. శ్రద్ధతో పైకి వస్తాం, వ్యాపారంలో ఉద్యోగం వస్తుంది, చదువులో ఫస్ట్ క్లాస్ ఉంటాము, ఉద్యోగం సంపాదిస్తాము, పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి. ఎందులో కష్టపడితే అందులో సక్సెస్ ఉంటుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటి జైసా శ్రద్ధ వైసా సిద్ధి. మీ శ్రద్ధ ఎట్లా ఉంటుందో సిద్ధి అలా ఉంటుంది. కనుక ఏ రంగంలో మనం పైకి రావాలన్నా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఆపోజిట్ బద్ధకం, సోమరితనం. కనుక ఆ శ్రద్ధతోటి ఏదైనా సాధించుకోగలుగుతాం. భౌతిక రంగం కానీ ఆధ్యాత్మిక రంగం కానీ. ఋషులు ఋషులు అవుతారు. మనకు సకల సౌకర్యాలు ఉన్నాయి, ఓపిక లేవు, వైరాగ్యం లేదు. ఋషులకు తినటకు తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, కానీ వైరాగ్యం ఉంది, సాధన చేసి తరించారు. కనుక ఆధ్యాత్మికంలో ఉండే వాళ్ళకి ఏ లోటు కొరత ఉండదు. భగవంతుడు అని తినుటకు, ఉండుటకు, కట్టుటకు ఏ లోటు చేయడు భగవంతుడు. కనుక మీరందరూ కూడా మంచిగా సాధన చేసి తరించండి. అన్ని రోగాలకు ఒకటే కారణం. మనశ్శాంతి లేదా క్రియాయోగ ధ్యానం చేయండి. ఆరోగ్యం లేదా చేయండి. మోక్షం కావాలన్నా చేయండి. ఇట్లా కుటుంబ ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయా? ఒక పంతులు కావో స్వాములో మీ సమస్యలు తీర్చలేరు శాంతులతో, హోమాలతో. సంకల్పం పెట్టండి. ఒక సావిత్రిదేవి భర్త ప్రాణాలు రక్షించుకున్నది, యమధర్మనాథుని వెంటాడి. ఒక అనసూయాదేవి త్రిమూర్తులు వస్తే చిన్నపిల్లల్ని చేసింది. ఒక శరీరం రోగిష్టి శరీరమైన ఇది సతీ లీలావతి సంకల్పం ద్వారా భర్తకు కొత్త శరీరాన్ని తెచ్చుకోగలిగింది. కనుక సంకల్పం ద్వారా ఆడవాళ్ళు అబలలు గారు సబలలు, మంచి చక్కగా శబలలు. కనుక మీరు సాధన చేస్తే ఒక ఋషులుగా మారుతారు. కనుక ఎవరైనా స్త్రీలు, చిన్నపిల్ల, ధ్రువుడు, ప్రహ్లాదుడు, పసిబాలుడు, సక్కుబాయి, మీరాబాయి, జనాబాయి ఎందరో ఉన్నారు. ఒక యోగి ఆత్మకథలో కూడా ఒక తిండిపోతు కోడలుగా పేరు పొందిన గిరిబాల నిరాహార కోడలుగా పేరు పొందింది. ఎందుకు? సంకల్పం. అలాగే ఏదైనా సాధించగలుగుతారు ప్రతి ఒక్కరూ. సంసారం అడ్డు కాదు, ఫ్యామిలీ జీవితం అడ్డు కాదు. ఒక యోగి ఆత్మకథ గురువులని ఆదర్శం తీసుకొని సాధన చేసి తరించండి. మీరు ఏమన్నారు? కూటస్థ దృష్టి కలిగి ఉండి అన్ని పనులు చేసుకోవాలి. ధ్యానానికి ముందు ప్రాణాయామం తప్పకుండా చేయాలి. అట్లయితేనే ధ్యానం తప్పకుండా డీప్ చేసిపోతుంది. ధ్యానానికి ముందు ప్రాణాయామం తప్పకుండా చేయాలా? ఇప్పుడు అమ్మగారు ఒక వంట చేయాలంటే ఇంత పెద్ద లిస్టు రాసి, వామో కూరగాయలు వచ్చి పొయ్యి మీద పెట్టడానికి ఇంత లిస్టు ఇచ్చినవి ఏంటంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే ధ్యానం గొప్పది. ఆ ధ్యానం కుదరాలంటే యోగం ఉండాలి. యోగం లేకుండా ధ్యానం బ్రహ్మదేవుడు కూడా కుదరదు. వేదాంతం గొప్పది. కుక్కతో ఒక రాయి కట్టినట్టు తాత్కాలికంగా విచారాన్నంత చేసినంత వరకే ఫలితం ఉంటుంది. యోగం వేదాంతం అనేది థియరీ మాత్రమే. అహం బ్రహ్మస్మి అనుకుంటే మనకేమో వచ్చేది ఉండదు. కనుక వేదాంతం అనేది థియరీ, యోగం అనేది ప్రాక్టికల్. ఈ రెండు కలిపినప్పుడు అంతేనా కదా? ఒక స్త్రీతో సంతానం కలగదు, ఒక పురుషుడితోటి కలగదు. ఒక మజ్జిగతోటి పెరుగు కాదు, ఒక పాలతోటి కాదు. రెండు తోడైనప్పుడే ఇది అవుతుంది. కనుక యోగము వేదాంతం కుదిరినప్పుడు, రెండు కలిసినప్పుడే. అంటే యోగం వేదాంతం అనేది విచారణ, అలాగే యోగం అనే ప్రాక్టికల్ మెడిటేషన్, ప్రాణాయామ మెడిటేషన్, అలాగే శరణాగతి భక్తి. ఈ మూడు కలుస్తాయి. తపస్సు అంటే ధ్యాన యోగం, స్వాధ్యాయము, వేదాంత విచారణ, జ్ఞానం, ఈశ్వర ప్రధానము, భగవంతునికి శరణాగతితో ఈ మూడు కలిస్తేనే క్రియాయోగము. జపము, ప్రాణాయామ, ధ్యానము ఇవన్నీ కలుస్తాయి. విచారణ, ధ్యానము, శరణాగతి అన్ని కలుస్తాయి ఇందులో. కనుక ఇది చేసినప్పుడే మనకు ఫలితం వస్తుంది. మీరు వచ్చారు కదా ఆశ్రమానికి, గుర్తుపట్టాను. ఏ సంవత్సరం వచ్చారు? 2021. అవును, సంతోషం. స్వామి అయితే నాకు అనుభవాలు అవుతున్నాయా లేదా నాకు అర్థం కావటం లేదు ఒకటి. రెండోది ఏంటంటే నాకు మామూలుగా మీరు చెప్తున్నప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే ఓంకారం వినిపిస్తుంటుంది, శబ్దం వస్తుంది అని అన్నారు. అయితే నాకు ఓంకారం వినిపించడం లేదు, కానీ వేరే ఒక శబ్దం వినిపిస్తుంది, శబ్దం వస్తుంది, కంటిన్యూస్గా ఉంటుంది, కానీ ఆ శబ్దం ఓంకారం కాదు. అది కరెక్టే. అది ఓంకారంగా మారుతుంది, కొంతకాలానికి మారుతుంది. ఇంకొకటి, మనసు ఆలోచనలు లేకుండా నిశ్చలంగా దైవంలో లీనమైతే అది ఉత్తమ ధ్యానం.
కొంతమందికి అనుభవాలు విపరీతంగా వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయి, కొంతమందికి నిలకడ చెందుతుంది దైవంలో మనసు దైవంలో ఇతరులు చెల్లించకుండా దైవంలో నిలిచి నిశ్చల స్థితిలో ఉండగలుగుతున్నామా, అది మన ఉత్తమ ధ్యానం. ఇప్పుడు క్రియ చేయడం వలన ఆ స్థితికి లభిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ రావడం లేదా ఫస్ట్ టైం మాకు పాపం ఉదయం నుంచి నిర్విఘ్నంగా అన్ని తోడుగా ఉండి సహకరించారు. కృతజ్ఞతలు గురించి గారు. అందరూ చేస్తున్నారు కానీ ఎంత శరణాగతితో చేస్తున్నాం, భగవంతుడికి శరణాగతితో చేస్తున్నాము, ఎంత శ్రద్ధతో చేస్తున్నాము, ఎంత తపనతో చేస్తున్నాము, ఎంత ఆర్తితో సాధన చేస్తున్నాం అనేది ముఖ్యం. ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, ఎంత శాస్త్రీయంగా చేస్తున్నాం అనేది. అందరు వంటలు చేస్తారు, అన్ని వేస్తాం సామాగ్రి. ఈరోజు వంటలు బాగున్నాయా చెప్పండి. చాలా బాగున్నాయి. సత్యనారాయణ మరియు ఆయన శివగారికి ఒకసారి చెప్పచ్చు. ఇప్పుడు వీరి దగ్గర నేర్చుకున్నాను వంట ఏంటి ఎట్లా చేయాలన్నది. వంటలో గురువు సత్యనారాయణ గారికి, ఆయన వంటలో గురువు, వంట మాస్టర్ గురువు. ఇంకో వాళ్ళ వంట గురువుకు మాల వేస్తున్నారు. శివగారు మంచి నిస్వార్థ పరుడు, ఎంతో మంది వంట మాస్టర్లను తయారు చేశాడు ఆయన అనుకుంటే ఏదో స్థితిలో ఉండేది కానీ సాధారణమైన జీవితంతో మంచి మీకు రుచికరమైన భోజనాలు చేసి పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే మనం శ్రద్ధతోటి చేస్తే అందరము ధ్యానం చేస్తాం, అందరం భక్తి చేస్తాం. కానీ ఒక ఆర్తితోటి నీవే తప్పని తప్పనం మెరుగా అనే ఒక ఆర్తితోటి తపనతోటి ఎవరు సాధన చేస్తారో వాళ్ళు ఎవరైనా స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు అనే భేదం లేదు. వృద్ధులు కూడా గంటల తరబడి 7-8 గంటలు ధ్యానం చేసే శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు ఎందరో. కనుక ఎవరు అసాధ్యం ఇది అని అనడానికి లేదు. ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు అమ్మగారు ఆమె ఎన్నో కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క గురు పరంపరకి శరణాగతితో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసి ఆమె కొన్ని సంకల్పాలు నెరవేర్చుకున్నది, ఆరోగ్యం సరి చేసుకున్నది, ఎన్నో ఫలితాలు పొందింది. ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా సాధన చేయండి, తరించండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా?